ఆహా టీం నుంచి శ్రీకాంత్. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయనే మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే ఉడకనైనా ఉడకవమ్మా నీవు వండిన వంటలు అయ్యో అరగనైనా అరగవమ్మా నీవు చేసిన కూరలు నీ చేతి వంటలు తినగనే నా కడుపు గ్యాసుతో నిండెనే మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే పచ్చడేదో కూర ఏదో పాత్రలో నా తెలియదే ఏదో చారు ఏదో ఎవరికర్థం కాదులే కుడితి నీళ్లను తాగితే నీ కాఫీ కన్నా బెటరులే మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయనే మాడిపోయిన దోసెతో ఈ పూట బ్రేక్ఫాస్ట్ ఆయనే నాయనా శ్రీకాంత్, ఏమిటి నాయనా ఈ విధి వైపరీత్యం నీ మీద? ఆకలి బాధలు. కుడితి మీ రాబోయే వైఫ్ ఇచ్చే కాఫీ కంటే బాగుంది అంటున్నారు. ఖచ్చితంగా. కుడితి ఎప్పుడు తాగావు నాయనా నువ్వు? అంటే తాగావా? వెరీ నైస్. సో మరి నీ కుడితి బాధలు మన జడ్జెస్ కూడా విన్నారు, మరి అడుగుదాం. సార్, చాలా బాగా పాడావు శ్రీకాంత్. పాటలో ప్రతి అక్షరాన్ని అనుభవిస్తూ అప్పుడెప్పుడో తిన్న మాడిపోయినటువంటి దోశ అనుభూతిని ఇప్పుడు కూడా ముఖంలో వ్యక్తం చేసావు. పాట పాడుతున్నప్పుడు కూడా మాడిపోయిన దోశ తింటున్నటువంటి ఫీలింగే ఉంది కంఠంలో. చాలా బాగుంది. ఈ ప్యారడీ ఎవరు రాశారు? సార్ గురుస్వామి సార్ రాశారు. గురుస్వామి గారు, చాలా సంతోషం. ఇది ఈ అట్టు మీరు తిని రాశారా? ఒక మిత్రుడు చెప్పాడు ఇలా జరుగుతుందంటే అది నేను ఊహించి అనుభవించి రాసిన ప్యారడీ ఇది. నిజంగా శ్రీకాంత్ చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతే ఎక్స్ప్రెషన్ కూడా అంతే అద్భుతంగా ఇచ్చావు. ఇది విన్న ఆడవాళ్ళందరూ కూడా ఒకవేళ వాళ్ళ భర్తలకి ఇలాంటి భోజనాలు వండి పెడుతూ ఉంటే, లేదా 3-4 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు తీసి పెడుతూ ఉంటే దయచేసి అవి మానుకోండి. శ్రీకాంత్ చెప్పినట్లుగా వినండి. విన్న ఆడవాళ్ళందరూ ఇది చూడడం చూడకపోవడం కాదండి, మీరు ఒక్కరు మాడినా కూడా మాకు ఆనందమే. నేను కాదండి, ఇంట్లో మీ వైఫ్ ఏమనకపోతే చాలండి మిమ్మల్ని. అదెందుకో మీరు మీ లోపల ఉన్న మీ ఒపీనియన్ మీ ఫ్రెండ్ మీదకి తోసి మీరు ఇక్కడి నుంచి బయటికి తెప్పించారని నాకు అనిపిస్తోంది గురుస్వామి గారు. చాలా మందిలో ఆ భావం ఉంటుంది, కానీ అందరు చెప్పుకోలేరు. పాపం శ్రీకాంత్ వచ్చి చెప్పాడు. మీరు కూడా చెప్పుకోలేకే శ్రీకాంత్ ద్వారా చెప్పించారు కదా. నాకు అర్థమైపోయింది. మొన్న మిగిలిన పప్పుతో మధ్యాహ్న భోజనమాయనే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్.